హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చందన పవన్ అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఈ వీడియోలో అయితే మనం 2024లో సీనియర్స్ యూఎక్స్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, యూఎక్స్ మేనేజర్స్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ ఓనర్స్ కానీ ఏ పర్టికులర్ స్కిల్స్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న క్యాండిడేట్స్ లో చూస్తున్నారు. సో వాళ్ళకి ఏ పర్టికులర్ డొమైన్ లో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ రెజ్యూమ్ని చూడగానే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక రెజ్యూమే చూసిన తర్వాత జస్ట్ 30 సెకండ్స్ చాలన్నమాట. ఆ పర్టికులర్ క్యాండిడేట్ ని మనం ఇంటర్వ్యూ చేయాలా, అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ కి పిలవాలా వద్దా అని చెప్పి ఒక 20 to 30 సెకండ్స్ అయితే వాళ్ళు డిసైడ్ చేసేస్తారు అనమాట. సో అంత పర్టికులర్ గా ఉంటారు. ఎందుకంటే అన్ని వందల వేల రెజ్యూమ్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఏమంటే నేనైతే మా సీనియర్స్ కానీ, లేకపోతే ఎందుకంటే రీసెంట్ గా చాలా రిక్రూట్మెంట్ జరిగింది. సో మా సీనియర్స్ వేరే కంపెనీస్ లో ఉన్న వాళ్ళు, ప్రజెంట్ కంపెనీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్‌కి ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రాసెస్‌లో వాళ్ళైతే రావడం జరిగిందన్నమాట. సో వాళ్ళు చెప్పిన ఇన్‌సైట్స్ బేస్ చేసుకొని అయితే ఇప్పుడు నేను చెప్తున్నానన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరైతే మీ యొక్క రెజ్యూమే అయితే క్యూరేట్ చేసుకొని మీరైతే దాన్ని మోడిఫై చేసి ట్రై చేయండన్నమాట. సో ఒక చిన్న బ్రీఫ్‌గా చెప్తానన్నమాట. వేరే టెక్నికల్ రోల్స్‌కి, డిజైనర్ రోల్స్‌కి తేడా ఏముంటుందని చెప్పి. మనకి వేరే టెక్నికల్ రోల్స్ ఎలా ఉంటుంది? ఎల్1, ఎల్2 ఉంటుంది. తర్వాత ఒక మేనేజర్ రౌండ్ ఉంటుంది. లేకపోతే మధ్యలో కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్‌గా హెచ్ఆర్‌తో డిస్కషన్ ఉంటుంది. తర్వాత ఆఫర్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ డిజైనర్‌కొచ్చేసి అలా ఉండదన్నమాట. ఫస్ట్ ఒక ఎల్1 రౌండ్ ఉంటుంది. ఎల్1 రౌండ్‌లో ఏం చేస్తారు వాళ్ళు? మన యొక్క బేసిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అతని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా లేదా? అట్లీస్ట్ ఇతనికి ఏమైనా తెలుసా లేదా అని చెప్పి చేస్తారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ రౌండే ఎస్వీపీతో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ లేకపోతే ఒక పెద్ద బ్యాంకింగ్ కంపెనీ ఏమైనా తీసుకుందంటే ఫస్ట్ రౌండే ఎస్వీపీతో ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఒక డిజైనర్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడే అతను నా టీమ్‌లో సెట్ అవుతాడా లేదా? నాకు విజన్‌కి అనుగుణంగా అతని ఆలోచనలు ఉంటున్నాయా లేదా? నేను చెప్పింది అతను ఫాలో అవ్వగలుగుతాడా లేదా? లేపోతే మనం కొత్తగా తీసుకురాబోయే ప్రొడక్ట్‌కి ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ సరిపోతుందా లేదా? అతనికి అటువంటి ఫీచర్స్ డెవలప్ చేసిన, డిజైన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి డైరెక్ట్ ఎస్‌వీపీనే ఫస్ట్ రౌండ్‌లో దిగిపోతున్నాడన్నమాట. ఈ మధ్యన జరుగుతున్న ఇంటర్వ్యూస్‌లో. సో, ఈ పర్టిక్యులర్ ఎస్‌వీపీ ఏం చేస్తాడు? వీళ్ళు చాలా హై లెవెల్‌లో ఆలోచిస్తుంటారన్నమాట. మనకు అందదు వాళ్ళ థింకింగ్ అనేది. బట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ వి గివ్ దెమ్ దే విల్ ఎవాల్యుయేట్ అస్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్‌వీపీ అనే అతను సాటిస్ఫై అయితేనే, లేకపోతే ఎస్‌వీపీ అని గాని, లేకపోతే హైయర్ లెవెల్ మేనేజ్మెంట్‌లో ఎవరో ఉన్నవాళ్ళు. వీపీ గాని, లేకపోతే ఒక ప్రొడక్ట్ ఓనర్ గాని వీళ్ళే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ డిజైనర్‌ని తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయిస్తారన్నమాట. ఇది ఈ మధ్యన జరుగుతున్న ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇదివరకు కూడా మామూలుగానే మనకి ఎల్1 ఉండేది. ఆ తర్వాత ఒక డిజైన్ కేస్ స్టడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని చేసుకొని రమ్మని చెప్పేవాడు. దాన్ని బేస్ చేసుకొని ఇంకొక రౌండ్ ఉండేది. ఇంకొక బార్ రైజర్ రౌండ్ ఉండేది. ఆ తర్వాత డైరెక్ట్‌గా మనకైతే ఆఫర్ లెటర్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడైతే ప్రాసెస్ అలా లేదు. డైరెక్ట్‌గా ఎవరైతే మనం ఒక ప్రొడక్ట్ ఎవరి టీమ్‌లో అయితే పనిచేస్తున్నామో ఆ టీమ్‌కి యొక్క లీడ్ ఉంటాడు. ఆ లీడే చేస్తున్నాడు. అతను సాటిస్ఫై అయితే నెక్స్ట్ రౌండ్‌కెళ్తున్నాము. నెక్స్ట్ రౌండ్‌కెళ్తే ఒక బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆ తర్వాత మన పోర్ట్‌ఫోలియో డిస్కషన్ మీద ఇంకొక రౌండ్ అవుతుంది. దాని తర్వాత మనకు ఒక డిజైన్ టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ ఐదర్ ఒక వైట్ బోర్డ్ ఛాలెంజ్ అవ్వచ్చు. లేకపోతే ఒక 2 ఆర్ 3 డేస్ టైమ్ ఇచ్చి మీరైతే మొత్తం డిజైన్ ఆర్టిఫాక్ట్స్ అయితే మీరు రావాలని చెప్పొచ్చు. మళ్ళా దాన్ని బేస్ చేసుకొని ఇంకొక రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత మేనేజరల్ రౌండ్ ఉంటుంది. అల్టిమేట్‌గా అయితే ఆఫర్ డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంత లాంగ్ అయిపోయిందన్నమాట డిజైనర్ ప్రాసెస్. ఎందుకంటే దే వాంట్ దట్ క్యాండిడేట్ అన్నమాట. ఎందుకంటే అంత పెద్ద లాంగ్ ప్రాసెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఓకే. క్యాండిడేట్ యొక్క బిహేవియర్ గాని, అతని యాటిట్యూడ్ గాని, అతనికున్న ఎక్స్‌పీరియన్స్ గాని, వేరియస్ డొమైన్స్ మీద అతనికున్న స్కిల్ గాని అయితే అన్నీ తెలుస్తాయన్నమాట వాళ్ళకి. సో ఏమంటే డిజైనర్స్‌కి అనేది చాలా మంచి ఆహ్, ప్రాసెస్ అయితే ఉంది. ఒక రోబస్ట్ ప్రాసెస్ అయితే యాస్ ఆఫ్ నౌ నడుస్తుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనమైతే టాపిక్‌కొచ్చేద్దాం. సో ఏంటంటే ఏం చూస్తున్నారు ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్స్‌లో ఏం కావాలనుకుంటున్నారు? ఈ 2024లో గనక మనం గనక మనం అనుకున్న గోల్ జాబ్‌లో అయితే మనం ల్యాండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని ఇండస్ట్రీ స్పెసిఫిక్‌గా వీళ్ళకైతే నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి అయితే చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అవేంటంటే టెక్ ఇండస్ట్రీ, అలానే కామర్స్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫైనాన్స్ అండ్ ఎడ్యుకేషన్ అన్నమాట. మనందరం చూస్తున్నాం. టెక్ ఇండస్ట్రీలో చాలా రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారు చాలా మందంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏఆర్, వీఆర్, ఎంఆర్ అంటే మిక్స్డ్ రియాలిటీ ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేసి అప్లికేషన్స్ తయారు చేయడం చాలా సాధారణం అయిపోయింది ఇప్పుడంతా కూడా. ఎందుకంటే స్పేషియల్ డిజైన్ అనేది అంత ముందుకు వెళ్ళిపోతుందన్నమాట. మనం తెలియకుండానే మనమంతా కూడా వెనకబడిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత లెవెల్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్స్ అయితే అవుతున్నాయి వీటిలో. మనం చూసుకున్నామంటే రీసెంట్‌గా యాపిల్ విజన్ ప్రో అని చెప్పి తీసుకొచ్చారు ఒకటి. ఆ స్పేషియల్ డిజైనింగ్‌కి ఆల్‌మోస్ట్ ఎక్కడ కూడా టూల్స్ లేవు. అంటే టూల్స్ అంటే ఐ మీన్ ఆర్టిఫాక్ట్స్ అనేవి దొరకడం లేదు ఎక్కడ కూడా. సో అంత పకడ్బందీగా జరుగుతున్నాయి. బట్ ఏమంటే ఇది కూడా కొన్ని మంత్స్‌లో అయితే అందరికి అందుబాటులో వస్తాయన్నమాట. సో స్పేషియల్ డిజైనింగ్ అయితే మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇటువంటి కంపెనీస్ ఏమంటే ఇటువంటి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళనైతే ఎక్కువ తీసుకుంటున్నారన్నమాట టెక్‌లో. అట్ ద సేమ్ టైమ్ అంటే కామర్స్ చూసుకున్నామంటే చాలా కంపెనీస్ మనకున్నాయి. అమెజాన్ గాని, లేకపోతే షాపిఫై గాని ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కార్ట్‌కి యాడ్ చేయడము, తర్వాత కార్ట్‌కి యాడ్ చేసుకున్న దాన్ని
ఫైనల్‌గా యూజర్ కొనడం. దీన్ని మనం ఏమంటామంటే కన్వర్షన్ రేట్ అంటామనమాట. ఈ కన్వర్షన్ రేట్ మీద ఫోకస్ చేసి డిజైన్ చేసే డిజైనర్స్‌నైతే వాళ్ళైతే ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో, ఈ పర్టిక్యులర్ కామర్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న డిజైనర్స్ కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉందనమాట 2024లో. ద సేమ్ టైమ్ హెల్త్ కేర్ మనందరికీ తెలుసు. చాలా రకాల హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి మనకి. రీసెంట్‌గా అయితే మనం చూసుకున్నామంటే హెల్తిఫై మీ అని చెప్పి ఇలా పర్సనలైజ్డ్ ఆప్షన్స్ ఇచ్చేటటువంటి అప్లికేషన్స్ అయితే చాలా వస్తున్నాయన్నమాట. సో, ఇటువంటి పర్సనలైజ్డ్ ఆప్షన్స్ లేకపోతే పర్సనలైజేషన్ అంటామన్నమాట దీన్ని. ఇటువంటి ఫీచర్స్ కలిగిన అప్లికేషన్స్ మీదయితే చాలా డిమాండ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకేమంటే ప్రెజెంట్ కోవిడ్ తర్వాత ఎక్కువ ఇంకర్ అయిన ఇష్యూ ఏంటంటే మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ అన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ అనేది చాలా పాపులర్ అవుతోంది. మన ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఆహ్, ఒక ఒక హెడ్ స్పేస్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట. అదేంటంటే మన యొక్క మూడ్ బట్టి మనకు సజెస్ట్ చేస్తుంటుంది. ఆర్టికల్స్ గానో, లేకపోతే సాంగ్స్ కానీ ఇవన్నీ గూడా. ఇలానే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఒక రీసెర్చ్ అయితే మేము చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్‌లో. ఏమంటే పర్టిక్యులర్ ఎంప్లాయీ ఎట్లా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఒక జర్నల్ అనేది ఎవ్రీ టైమ్ రాస్తూ ఉంటారన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని అంటే వాడేమైనా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నాడా? యాంగ్రీ‌గా ఫీల్ అవుతున్నాడా? లేకపోతే ఏమైనా ఫ్రస్ట్రేటెడ్‌గా ఫీల్ అవుతున్నాడా? లేకపోతే వాడి జీవితంలో అన్నీ కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నాడా? అని చెప్పి వాడు ఒక జర్నల్‌లో రాసుకుంటూ వస్తాడన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే ఏఐ ఫీచర్స్‌ని బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా దాని అనాలిసిస్ అయితే చేసి, దాన్ని బేస్ చేసుకొని మనం వాడికి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. "అరేయ్! నువ్వు బాధపడకురా నీకేం కాదు. ఇదిగో ఈ పాట విను చాలా మోటివేట్ అయిపోతావు నువ్వు. లేకపోతే ఈ ఆర్టికల్ చదువు నీకు చాలా ఇన్‌స్పిరేషన్ వస్తుందా? లేకపోతే మోటివేషన్ వస్తుందని" చెప్పి వాడికి మనం ఎగ్జాంపుల్స్ చూపిస్తామనమాట. చూపించిన తర్వాత వాడు చూసి ఓహ్! యెస్ అవును. చాలా మంది ఇలా ఉన్నారు. నేను కూడా అలా కాదు. నేను కూడా స్ట్రాంగ్ అని చెప్పి మనం కూడా కొద్దిగా మోటివేట్ అయ్యి, ఆ మూడ్‌లోంచి అయితే బయటపడడానికైతే మనం హెల్ప్ అవుతాం అనమాట. సో, ఈ విధమైన అప్లికేషన్స్ మీద చాలా రీసెర్చ్ అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇప్పటికే ఉన్నాయి. బట్ నెక్స్ట్ వచ్చే టైంలో ఏమంటే చాలా 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 రాబోతున్నాయన్నమాట ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నామంటే ఫైనాన్స్ అనమాట. ఫైనాన్స్‌లో కూడా మనం చూస్తున్నాం చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ ఇదివరకు ఉన్న అప్లికేషన్స్‌లో కూడా వీళ్ళేమంటే ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. సో, ఈ పర్టిక్యులర్ ఎవరికైతే ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీదైతే మంచి గ్రిప్ ఉందో వాళ్ళకైతే నిజంగా చెప్పాలంటే చాలా డిమాండ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఐయామ్ ట్రైయింగ్ టు మేక్ ఎ వీడియో ఆన్ హౌ ఏఐ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ సమ్ రోల్స్ అని చెప్పి. సో, అందులో అయితే మీకు ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా జరగబోతోంది దీని గురించి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుటెక్ అనమాట. మనందరికీ తెలుసు ఎడ్యుటెక్ అంటే ఏంటో. మనం ఎక్కడో కూర్చుంటాం. మనం అసలు క్లాస్ రూమ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మనకు కావాల్సినంత మనం నేర్చుకుంటూనే ఉంటామనమాట. ఈ విధమైన ప్లాట్‌ఫార్మ్స్ కూడా అయితే ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీస్‌నైతే చూస్తున్నానన్నమాట. వీటి మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో, అంతా చాలా బావుంది. ఇప్పుడు వీటిలో మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ వీటిని మేము ఎట్లాగా ప్రొజెక్ట్ చేసుకోవాలా? లేకపోతే ఏ స్కిల్స్ ఉండాలి? ఇవన్నీ కూడా డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఇవన్నీ గూడా. సో, డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటే మాత్రమే మనకు జాబ్ రాదు కదా! మనకంటూ కొద్దిగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. వేరే టెక్ డిసిప్లిన్‌లో పనిచేస్తున్న వాళ్ళకి, డిజైనర్స్‌కి తేడా ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్సో, లేకపోతే కొలాబరేషన్ స్కిల్సో, లేకపోతే క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో మేనేజ్ చేసే బిహేవియర్‌ని బట్టే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో, ఎటువంటి లక్షణాలైతే వీళ్ళు చూస్తున్నారు 2024లో క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకునే వాళ్ళకంటే, ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అనమాట. మీరెన్ని చేయండి. మీరెంత తోపు డిజైనర్ అవ్వనివ్వండి, ఏం కానివ్వండి, మీ దగ్గర గనుక స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అనేది లేకపోతే, మీరు దయచేసి ఆ జాబ్‌కైతే అప్లై చేయకండి. అనవసరం. ఎందుకంటే 100 మంది అప్లై చేస్తుంటే 100 మందిలో 99 మంది దగ్గర పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి. నా పోర్ట్‌ఫోలియో లేదు. నాది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ నేను పెట్టలేనంటే మీరేదైనా సైడ్ ప్రాజెక్ట్ చేసి పెట్టండి మీ పోర్ట్‌ఫోలియోలో. అంతే తప్పితే నేను పోర్ట్‌ఫోలియో లేకుండా డిజైనర్ ఇంటర్వ్యూకి వెళ్లి కూర్చుంటానంటే మాత్రం అంతే ఫ్రెండ్స్. ఇంక మీరైతే నన్ను అడగొద్దు ఆ విషయంలో. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనేది మిమ్మల్ని భయపెట్టాలని కాదు. కాంపిటీషన్ అనేది అంత ఎక్కువైపోయిందనమాట. ఈ పర్టిక్యులర్ డిజైన్ ఫీల్డ్‌లో. సో, మంచి పోర్ట్‌ఫోలియో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే ఆ పర్టిక్యులర్ పోర్ట్‌ఫోలియోలో ఏ పాయింట్ అడగగలిగినా సరే మనం వెంటనే చెప్పగలగాలనమాట. సో, అటువంటి లక్షణాలుంటే మాత్రమే మీరైతే దయచేసి ఈ డిజైన్ ఇంటర్‌వ్యూస్‌కైతే అటెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఒక రాబస్ట్ పోర్ట్‌ఫోలియో అయితే క్రియేట్ చేసుకోండి. అందులో మీకెలా ఉండాలంటే డెస్క్‌టాప్ మీద వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. టాబ్లెట్ ఆర్ మొబైల్ అట్ ద సేమ్ టైమ్ హైబ్రిడ్ అప్లికేషన్స్ గాని, లేకపోతే నేటివ్ అప్లికేషన్స్ గాని, లేకపోతే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ మీద గాని, మీకున్న స్కిల్స్ అంతా చూపించండి ఆ పోర్ట్‌ఫోలియోలో. మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చుంటే గ్రాఫిక్స్ మీరు క్రియేట్ చేసిన గ్రాఫిక్స్, ఐకాన్స్, వెక్టార్స్ ఇవన్నీ కూడా వాటిలో పెట్టుకోండి. ఇంకా మీ యొక్క పోర్ట్‌ఫోలియో అనేది డైవర్సిఫైగా ఉండేటట్టయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో, ఎవరికైతే పోర్ట్‌ఫోలియో ఎలా డైవర్సిఫైడ్‌గా ఉంటుందో, లేకపోతే ఎక్కువ థింగ్స్ ఉంటాయో అండ్ మీ యొక్క
టాప్ 3 వచ్చేసి ఫస్ట్‌లో ఉండేలా చూసుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం బిహాన్సే తెలుసు. మనం మంచిది పెట్టేసుకున్నామంటే తర్వాత యాడ్ చేసే కొద్దీ ఆ కేస్ స్టడీస్ అన్నీ కిందకెళ్ళిపోతాయి. సో మీరు అలా కాకుండా మీరు బాగా పనిచేశారు ఈ కేస్ స్టడీ మీద, లేకపోతే ఈ యూఎక్స్ కేస్ స్టడీ మీద చాలా చేశారనుకుంటే దాన్ని ఫస్ట్ వచ్చేలా మీరైతే పెట్టుకుంటారనమాట. పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకైతే మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుందనమాట. ఎందుకంటే మీ పోర్ట్‌ఫోలియో అనేది ఒక 50% డిసైడ్ చేస్తుంది. మీరు ఈ జాబ్‌కి అర్హులా కాదా అని చెప్పి. సో మంచి పోర్ట్‌ఫోలియో అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి యూజర్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. అండ్ ఇది ఎందుకంటే బాగా పాపులర్ అవుతున్న డిజైన్ ప్రాసెస్‌లో ఇదొకటనమాట. యూజర్ సెంటర్డ్ డిజైన్ అనమాట. ఎందుకంటే మనం ఏం చేసినా అల్టిమేట్‌గా యూజర్ గురించి చేస్తాం. సో ప్రతి ఫేజ్‌లో ఈ యూజర్ సెంటర్డ్ డిజైన్ ప్రాసెస్‌లో యూజర్‌ని మనం ఏ విధంగా ఫోకస్ చేసి డిజైన్ చేశాము. మన డెసిషన్స్ అనేవి ఏ విధంగా వేరీ అవుతున్నాయి. ప్రతి ప్రాసెస్ టు ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ మన యూజర్‌కి ఎంత ఎంఫసిస్ అనేది ఇస్తున్నాము. వాడి గురించి ఎంత ఎంపతి అయితే మనం పెట్టాము ప్రతి ఫేజ్‌లో కూడా. ఇదంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలనమాట. సో ఇది ఎప్పుడు మీకొస్తుంది? మీరు యూజర్ షూస్‌లో ఉండి ఆలోచించినప్పుడే వస్తుందనమాట. ఈ పర్టిక్యులర్ థింకింగ్ అనేది. సో దీన్నైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క యూజర్ సెంటర్డ్ అప్రోచ్‌ని బాగా ఆర్టిక్యులేట్ చేసి వాళ్ళు ఏమైనా క్వెషన్స్ అడిగినా సరే ఇంటర్వ్యూస్‌లో వాటినైతే బాగా చెప్పడానికి అయితే ట్రై చేయండనమాట. అండ్ వచ్చి క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్. క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు డిజైనింగ్‌లో వర్క్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఒక్కలే ఉన్నారనుకుందాం డిజైన్ టీమ్‌లో. మీకు లీడ్ లేదు, మీకు జూనియర్ లేడు. మీరు ఒక్కలే ఉన్నారు. మీరు పని చేయాలి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో. ఫస్ట్ నుంచి ఆ ప్రాజెక్ట్ అయిపోయి లైవ్‌లోకెళ్ళిపోయిన తర్వాత యూజబిలిటీ టెస్టింగ్ లేకపోతే యూజబిలిటీ బెంచ్ మార్కింగ్ చేసే వరకు మీరే ఉండాలి ఆ ప్రాజెక్ట్‌లో. ఎలా వర్క్ చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎక్కడ సపోర్ట్ లేదు. మీకు ఒకడే మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ కూడా మన కంపెనీ ఉంటాడు. వాడు అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఆడు చూసుకుంటాడులే అని చెప్పి వాడు వదిలేస్తాడనమాట. సో మీరు ఎలా చేస్తారు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని అనేది మీ యొక్క ఈ క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ మీద డిపెండ్ ఉంటుందండి. ఎందుకంటే డెవలపర్స్ వేరే కంపెనీ వాళ్ళు అయి ఉండొచ్చు. మీకు ప్రాజెక్ట్ వేరే కంపెనీది అయి ఉండొచ్చు. అండ్ మీరు వేరే కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు. సో 3 కంపెనీల యొక్క ఎంప్లాయీస్ కలిపి ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఎందుకంటే నేను చాలా మందిని చూసుంటాను కదా! వీళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రొడక్ట్ వస్తే ఏం చేస్తారు. సపోజ్ డెవలపర్‌కి తర్వాత డిజైనర్‌కి మధ్యలో మంచి ర్యాపో ఉందనుకోండి. ఏం జరుగుతుందంటే ఈ ప్రొడక్ట్ ఓనర్ వచ్చి ఏం చేస్తాడు, నాకు ఒక డిజైన్ కావాలి, ఎలా ఉండాలంటే చూడగానే మతిపోవాలంటాడనమాట. ఏంట్రా మతిపోవాలంటాడేంట్రా, సరేలేరా అని చెప్పి ఒక డిజైన్ తీసుకొస్తాడు ఈ డిజైనర్. ఇదేంటి ఎలా ఉంది, బొక్కలా ఉంది. నువ్వు నాకు మంచిది తీసిమ్మంటే నువ్వేదో తీసుకొచ్చావు. ఏమనంటే యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ అంటావు. నాకేం వద్దు, అసలు నువ్వు డిజైనర్ ఎవరా అని చెప్పి అడుగుతాడనమాట. అరే కాదు నాన్న, మనం అట్ట చేయకూడదు. చాలా రూల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. జస్ట్ ఏదో ఇమేజెస్ అంతా మార్చేస్తే అయిపోతురా మన డిజైన్ అని చెప్పినా వాడు ఒప్పుకోడు. అప్పుడు మనం ఏం చేస్తాం, సైలెంట్‌గా డెవలపర్‌కొచ్చేసరి నువ్వు చెప్పరా, నువ్వు తగులుకోరా ఈడికి అంటామనమాట. సో డెవలపర్ వెంటనే దిగుతాడు. దిగి ఏం చేస్తాడు, సార్ చాలా బాగుంది సార్. ఈ యొక్క డిజైన్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్. కానీ మీరు చెప్పిన విజన్ కనుక మనం డెవలప్ చేయాలంటే నెల రోజులు పడుతుంది సార్ అంటాడనమాట. ఈడికి వెంటనే గుండెలో రాయి పడుతుంది. ఏంటి నెల రోజులు అంటున్నాడు ఈడు. అదేంటి అంటే అంతే సార్, మనది చాలా కాంప్లెక్స్‌గా ఉంది మీరు చెప్పింది. అదే అతను ఫస్ట్ తీసుకొచ్చిన ఒక డిజైన్ చూసారా, అదైతే మంచి మనకి స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతుందది. యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా ఫ్యాన్సీ‌గా కూడా ఉంది. మరీ ఓల్డ్‌గా లేదు. బట్ వి కెన్ ఇంప్లిమెంట్ దట్. దానికి మనం డెవలప్ చేయాలంటే 4 రోజులే పడుతుంది సార్ అంటాడన్నమాట. వీడు వెంటనే బ్యాలెన్స్ చేసుకుంటాడు. 4 రోజులా, నెల రోజులా అని చెప్పి. ఓకే. 4 రోజులు బాగుంది. యెస్, గుడ్ డెసిషన్ అని చెప్పి క్లాప్స్ కొడతాడు. ఇద్దరికి కూడా ఒక సర్టిఫికేషన్ లేకపోతే అప్రిషియేషన్ మీద పడేస్తాడన్నమాట. సో అంటే ఇలాగ మోసం చేయొచ్చు అని చెప్పి నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా సాటిరికల్‌గా చెప్తున్నాను అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఓనర్స్‌కి ఏమంటే ఒక పర్టిక్యులర్ ఫీచర్ వెనకాల ఉన్న కాంప్లెక్సిటీ అనేది అర్థం కాదు. ఒక డెవలపర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేంత వరకు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్ అన్నమాట. సో ఎందుకంటే ఎఫర్ట్ అనేది కూడా చాలా కీ టర్మ్ ఒక ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో. సో వాళ్ళు అది కూడా చూసుకోవాలి కాబట్టి సమ్ టైమ్స్ ఏమంటే బిజినెస్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. సమ్ టైమ్స్ ఏమంటే పెర్ఫార్మన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. సమ్ టైమ్స్ ఏమంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే యాక్సెసిబిలిటీ, యూజబిలిటీ ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుందన్నమాట. బట్ డిజైనర్‌గా మన పనేంటంటే వీళ్ళందరూ కూడా మరీ కాంప్రమైజ్ అయిపోకుండా ఒక కామన్ గ్రౌండ్‌లో కలుసుకునేలా చేయడమే డిజైనర్ పనన్నమాట. సో ఆ విధంగా సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ర్యాపో అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎలా అయితే మీరు డెవలపర్స్‌తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారో, అలానే మీరు ప్రొడక్ట్ మేనేజర్స్‌తో లేకపోతే ఓనర్స్‌తో కూడా మీరు మంచి ర్యాపో అయితే మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే మీరు ఒక డిజైన్ తీసుకొస్తారు. ఆ డిజైన్ అయితే చాలా నచ్చింది ప్రొడక్ట్ ఓనర్‌కి. బట్ డెవలపర్ ఏం చెప్తాడు ప్రతిసారి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అతను ఏమంటాడు, "మేము డెవలప్ చేయలేము. ఇదైతే చాలా కష్టం. నా వల్ల కాదంటాడు." అప్పుడు ఏం చేస్తారు? మీరు ఒప్పించగలగాలి. "అరే! ఎందుకు కాదు? ఇలా చేయొచ్చు మనం" అని చెప్పి మీకైతే చెప్పగలిగే కేపబిలిటీ మీకు ఉండాలన్నమాట. సో ఇంతమందిని మీరు ఒక తాడు మీద నుంచోబెట్టగలిగే ప్రయత్నం మీరు చేయగలగాలన్నమాట. సో ఇక్కడ మన స్కిల్ అనేది బయటపడుతుందన్నమాట. దీన్ని మనం క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అంటామన్నమాట. సో ఈ విధమైన స్కిల్ అయితే మీలో ఉందా లేదా అని చెప్పి ఇంటర్వ్యూవర్స్ అయితే ఎవాల్యుయేట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఎమర్జింగ్ టెక్ స్కిల్స్ మీద మీకెంత గ్రిప్ ఉందన్నది కూడా చెక్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే ఏఐ ఇంటిగ్రేషన్ చేయగలుగుతున్నారా లేదా? వాయిస్ ఇంటర్‌ఫేసెస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారా లేదా? లేకపోతే ఇంకా మనకి చాలా టూల్స్ వచ్చాయి. ఎలాంటివంటే
ఇది ఇప్పుడు మాట్లాడుకున్నాం గదా! ఈ స్పేషియల్ డిజైనింగ్ అనేటువంటి కొత్త స్కిల్ వచ్చింది ఇప్పుడు. ఇటువంటి వాటి మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినప్పటికి కూడా థియరిటికల్ నాలెడ్జ్ ఉందా లేదా? సపోజ్ మన కంపెనీ కనుక ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఫ్యూచర్‌లో మీరు వెంటనే ప్రొయాక్టివ్‌గా నేను ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తానని చెప్పగలుగుతారా లేదా? ఇటువంటి వాటి మీద అయితే వాళ్ళు క్వెషన్స్ అడుగుతారనమాట. సో, మీరు గనక అటువంటివి వచ్చినప్పుడు నాకేం తెలీదు సార్. నేను జస్ట్ ఓన్లీ ట్రెడిషనల్ యూఎక్స్ మాత్రమే చేస్తాను. ఇవన్నీ కూడా మన వల్ల అవ్వవు అని చెప్పారంటే సర్లేమ్మా నువ్వు ఇంటికెళ్ళు అంటారనమాట. సో, ఇవి కూడా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. యూఎక్స్ డిజైనర్‌కి ఉండాల్సిందనమాట. ఎందుకంటే మీరు రీసెర్చ్ చేస్తారు అంతా చాలా బాగుంది. చేసిన రీసెర్చ్ డైరెక్ట్‌గా ప్రొడక్ట్ ఓనర్ మొహం మీద పడేసి నువ్వు చూసుకో దీనికల్లా అంతా వెతుక్కు నువ్వు ఏ ఫీచర్స్ కావాలో చెప్పు. ఆ ఫీచర్స్ నేను డిజైన్ చేసిస్తా అని చెప్పి చెప్పం కదా! మనం ఏం చేస్తాము? ఆ డేటాని తీసుకొని ఆ రా డేటాని యాక్షనబుల్ ఇన్‌సైట్స్ కింద మనమైతే సింథసైజ్ చేయాలనమాట. చేసి యాక్షనబుల్ ఇన్‌సైట్స్ నుంచి వేరియస్ సెషన్స్ మనం క్లయింట్‌తో పెట్టుకొని ఆ తర్వాత చాలా కొలాబరేషన్స్ సెషన్స్ ఉంటాయి. కో క్రియేషన్ వర్క్‌షాప్స్ ఉంటాయి. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటాయి. ఐడియేషన్ సెషన్స్ ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఈ యాక్షనబుల్ ఇన్‌సైట్స్‌ని మనం ఫీచర్స్ నుంచి ప్రయారిటీ కాన్సెప్ట్స్ కింద, హీరో కాన్సెప్ట్స్ కింద మనమైతే డిఫైన్ చేసుకొని వాటిని డిజైన్ చేస్తామన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ మనకు తెలిసుండాలి డేటా అనాలిసిస్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రయారిటైజ్ చేసుకున్న ఫీచర్స్‌ని ఒక యూజర్ లాగిన్ అయ్యి వాటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లో అనేది ఎలా ఉంటుందనేది ఒక స్టోరీ లాగా మనం చెప్పగలగాలన్నమాట. సో, ఒక డైరెక్టర్ లాగా మనం మారిపోవాలి ఆ ప్రాజెక్ట్‌కి. ఇలా యూజర్ వస్తాడు. మన అప్లికేషన్ ఓపెన్ చేస్తాడు. ఇలా అన్ని ఫిలప్ చేస్తాడు. వాడికి కావాల్సింది యాడ్ చేసుకుంటాడు కార్ట్‌లో యాడ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కెళ్తాడు. నెక్స్ట్ స్టెప్‌లో ఏమంటే జస్ట్ పేమెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. అంతే నెక్స్ట్ అడ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. కొడతాడు. ఓకే కొడతాడు. అయిపోయింది. అంతే మన అప్లికేషన్ అంతా సింపుల్‌గా ఉంటుంది సార్ అని చెప్పి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా అయితే మనం చెప్పగలగాలన్నమాట. ఇది జస్ట్ ఏదో ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అలా ఏ ఫీచర్ అయినా సరే మనం ఒక రకమైన స్టోరీలా చెప్పగలగాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే నాన్ టెక్నికల్ పీపుల్ చాలా మంది ఉంటారు ఒక ప్రాజెక్ట్‌లో. వాళ్ళందరూ కూడా అర్థం కావాలి కదా! ప్రతి ఒక్కరికి కూడా డిజైన్ టర్మ్స్ కానీ, లేకపోతే డెవలప్‌మెంట్ టర్మ్స్ కానీ అర్థం కావు కదా! సో, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఒక స్టోరీ టెల్లింగ్ అయితే ఉండాలన్నమాట డిజైనర్‌కి. సో, ఈ పర్టిక్యులర్ స్కిల్స్ అయితే వీళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, మీరైతే వీటి మీద వర్కౌట్ చేయండి. చాలా మంచి జాబ్స్ వస్తున్నాయి. చాలా మంచి జాబ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.